వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం 76వ భాగం. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 29/12/25 అయోధ్యకాండలో అష్టపంచాశ సర్గ 58వ సర్గ. ప్రత్యాశ్వస్తో యదా రాజా మోహాత్ ప్రత్యాగతః పునః అథాజుహావ తం సూతం రామవృత్తాంత కారణం. కొంతసేపటికి రాజు తెప్పరిల్లి మళ్ళా సంజ్ఞ పొంది రాముడి వృత్తాంతం తెలుసుకోవటానికి సారథిని పిలిచాడు. అధసూతో మహారాజం కృతాంజలిరుపస్థిత రామమేవానుశోచంత దుఃఖశోక సమన్వితం వృద్ధం పరమసంతప్తం నవగ్రహమివ ద్విపం వినిశ్వసంతం ధ్యాయంతం అన్వస్థమివ కుంజరం. అప్పుడు సుమంతుడు అంజలి ఘటించి రాముణ్ణి గురించి ఆలోచిస్తూ దుఃఖ శోకంలో కుంగివన్ దశరథ మహారాజు దగ్గరకు వృద్ధుడైన దశరథ మండిపోతున్న హృదయం కలవాడే కొత్తగా పట్టుకొన్న ఏనుగుల దీర్ఘంగా నిట్టూరుస్తున్న అశ్వత్థమైన గజంలాగా ఏదో ఆలోచిస్తా. రాజాతు రజసాతు సూతం ధ్వస్తాంగం సముపస్థితం అశ్రుపూర్ణముఖం దీనం ఉవాచ పరమాత్మవత్. శరీరంలో పరాగం కప్పి ఉండగా దీనుడై కన్నీళ్లతో నిండిన దుఃఖంతో తన దగ్గరకు వచ్చిన సూతుణ్ణి చూసి రాజు చాలా దుఃఖిస్తూ ఇలా అన్నాడు. క్వను వచ్చతి ధర్మాత్మా వృక్షమూలముపాసిత సోచ్యంత సుఖిత సూత శిష్యతి రాఘవ. సుమంత్ర, ధర్మాత్ముడైన రాముడు ఎక్కడ చెట్ల కింద ఉన్నాడు? ఇంతవరకు చాలా సుఖపడిన అతడు ఏం తింటాడు? దుఃఖస్యానుచితో దుఃఖం సుమంత్రశయనోచిత భూమిపాలాత్మజో భూమౌ సీతేకర మదాధవత్. సుమంత్ర, రాకుమారుడైన రాముడు ఎప్పుడు దుఃఖాలకు అలవాటు పడ్డవాడు కాడు. శయనంపై శయనించటానికంటే పక్క పరుపుల మీద పడుకోవటం అలవాడైనవాడు. అలాంటి రాముడు అనాథుల్లాగా నేలపై దుఃఖంగా ఎలా పడుకుంటున్నాడు? యం యాంతమనుయాంతి స్మా పదాతి రథ కుంజరా వచ్చతి కథం రాము విజనం వనమాశ్రితః. ఏ రాముడు ఎక్కడికైనా ప్రయాణమై వెడుతుండ కాలిబంట్లు రథాలు గజాలు వెంట వెళ్ళేవు. అలాంటి రాముడు జనలేనటువంటి అరణ్యంలో ఎలా ప్రవేశించాడు? వ్యాళైర్మృగైరాచరితం కృష్ణ సర్ప నిషేవితం కథం కుమారౌ వైదేహ్య సార్థం వన ఉపస్థితౌ. సీతారామ లక్ష్మణుడు క్రూర మృగాలతో కృష్ణ సర్పాలతో నిండిన అరణ్యాలకు ఎలా చేరాడయ్యా చెప్పు. సుకుమార్యా తపస్విన్యా సుమంతరం సహసీతయ రాజపుత్రౌ కథం పాదైరవరుహ్య గరధాంగదౌ. సుమంతర, రాకుమారుడు దీనమైన సుకుమారి అయిన సీతతో కలిసి రథం కింద నుండి పాదచారుడై అరణ్యంలోకి ఎలా వెళ్ళారు? నాకు స్టెప్ బై స్టెప్ చెప్పాలి అన్నారు. సిద్ధార్థ ఖలు సూతత్వం ఏన దృష్టౌ మమాత్మయౌ సన్మా వనాంతం ప్రవిశంతౌ అశ్వినావివ మందరం. సుమంత్ర, అశ్విని దేవతలు మందర పర్వత ప్రాంతాన్ని ప్రవేశించిన అరణ్యంలోకి ప్రవేశిస్తున్న నా కొడుకులను చూడాలని నీవెంత చూసిన వాడివి, నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా. కిమువాచ వచో రామ కిమువాచ చ లక్ష్మణ సుమంత్రవనమాసాజ్య కిమువాచ చ మైథిలి. సుమంత్ర, అరణ్యాలకు చేరిన తర్వాత రాముడు ఏమన్నాడు? లక్ష్మణుడేమంటాడు? సీత ఏమని చెప్పింది?
ఆసితం శయనం భుక్తం సూత రామస్య కీర్తయ జీవిష్యామ్యహమేతేన యయాతిరివ సాధుషు. సుమంత్ర, రాముడు ఎక్కడ కూర్చున్నాడయ్యా, ఎక్కడ పడుకున్నాడు అడవిలో, ఎక్కడ తిన్నా, ఈ విషయాలు వింటూ నేను సాధుజన సంగమం చేత యయాచి బతికినట్టు బతికిస్తా, బతుకు. ఇది సూతో నరేంద్రేణ బోధిత సజ్జమానయ ఉవాచ వాచా రాజానం స బాష్ప పరిబద్ధయా. దశరథుడు ఇలా అడగగానే సుమంతుడు కన్నీళ్లు ఆగలక అవి నిరంతర ప్రవాహంగా పడుతూ ఆ తొట్టు పడ్డటువంటి మాటతో ఇలా చెప్పి, అబ్రవీన్ మా మహారాజ ధర్మమేవానుపాలయన్ అంజలిం రాఘవ కృత్వ శరసాభిప్రణమ్య చ. మహారాజా, రాముడు ధర్మాన్ని పాలిస్తూ అంజలి ఘటించి శిరస్సు వంచి నీకు నమస్కరిస్తూ నాతో ఇలా చెప్పారండి అన్నాడు. సూతమద్వచనాత్తస్య జాతస్య విదితాత్మనః శరసా వందనీయస్య వంద్యౌ పాదౌ మహాత్మనః. సుమంత్ర, ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు, మహాత్ముడు, నమస్కరింప తగినవాడు అయిన నా తండ్రికి నేను శిరస్సు వంచి నమస్కరించినట్టుగా చెప్పు. సర్వమంతఃపురం వాచ్యం సూతమద్వచనాత్వయ ఆరోగ్యమ విశేషేణ యథార్హం చాభివాదనం. సుమంత్ర, అంతఃపురంలో ఉన్న వాళ్ళందరి నేను ఎలాంటి భేదం లేకుండా క్షేమం అడిగినట్టుగా చెప్పు. ఆయా వ్యక్తులకు వాళ్ళ యోగ్యతను బట్టి అభివాదం నమస్కారం చేసినట్టుగా కూడా చెప్పు అని చెప్పమన్నారండి అన్నారు. మాతా చ మమ కౌసల్యా కుశలం చ అభివాదనం అప్రమాదం చ వక్తవ్యా బ్రూయశ్చైనామిదం వచః. నా తల్లి అయిన కౌశల్య నా క్షేమం, నా అభివాదాలు చెప్పి ఏమరుపాటు లేకుండా ఉండాలని కూడా చెప్పి ఈ మాటలు అన్నాడు చెప్పబోయే. ధర్మ నిత్యా యథాకాలం అజ్ఞగార పరాభవ దేవి కేవస్య పాదౌ చ దేవ తత్పరిపాలయ. తల్లి, ధర్మంలో స్థిరత్వం గలదానివై యథాకాలంగా అగ్నిగృహంలో అగ్నిహోమాలన్నీ చేస్తూ దశరథ మహారాజుకు దేవతలకు ఉపచారాలు చేసినట్టు చెయ్యి అని ఆయన్ని రక్షించుకునే బాధ్యతంతా నీదే. అభిమానంచ నూనం మానంచ త్యక్వా వర్ధవత్తస్వమాతృషు అనురాజానమాద్యాంచ కైకేయీమంబుతా కంబుకారయ. తల్లి, అహంకారాన్ని నేను పట్టపు రాణిని అనే చిత్త సముత్తిని విడిచి నా మిగిలిన తల్లుల విషయంలో సౌహార్దంతో ప్రవర్తించు. వృద్ధురాలైన కైకేయి రాజునకు అనుకూలంగా ఉండేట్లు చెయ్యి. కుమారీ భరతే వృత్తి వర్తి దివ్యాచ రాజవత్ అర్ధచేష్టా హి రాజాను రాజధర్మమనుస్మరా. భరతుడు నీకు కుమారుడే అయిన అతని విషయంలో రాజు వినయంలో ప్రవర్తించినట్లు ప్రవర్తించు. రాజులు అర్థాలు చేత జ్యేష్ఠులు కదా, అంటే అర్థమే డబ్బే ప్రధానంగా కలవ. రాజధర్మాన్ని అదే అని గుర్తుపెట్టు. భరత కుశలం వాచ్యో మన్వచనేన చ మద్వచనేన చ సర్వాస్మేన యథా న్యాయం వృత్తిం వర్తస్వమాతృషు. భరతుణ్ణి క్షేమం అడిగినట్టుగా చెప్పు. అతడితో ఈ విధంగా కూడా తల్లులందరి విషయంలో న్యాయంగా ప్రవర్తించు తమ్ముడు అని చెప్పాడండి మీ అబ్బాయికి అని. వక్తవ్యశ్చ మహాబాహు ఇక్ష్వాకుకులనందన పితరం యువరాజ్యస్థో రాజ్యస్థమనుపాలయ. ఇక్ష్వాకు వంశానికి ఆనందకరుడై భరతుడితో మరొక మాట కూడా చెప్పు. నువ్వు యువరాజ్యాన్ని పొందా మహారాజుగా ఉన్న తండ్రి గారి అనుమతి ప్రకారం రాజ్యపాలన చెయ్యమని చెప్పాడు. అతిక్రాంత భయారాజా మాస్మైనం వ్యవరోరుధ కుమారరాజ్యే జీవ త్వం తస్యైవాజ్ఞా ప్రవర్తనాత్. రాజు చాలా ముసలివాడైపోయాడు. ఏ విషయంలో ఆయన నిర్బంధించవద్దు. ఆయన ఆజ్ఞే చెల్లుబాటు అయ్యేట్టుగా చూడు.
నీ యవరాజ్యాన్ని చక్కగా నడిపించు ఆయన ఆజ్ఞతో. అబ్రవీచ్చాభిమాం భూయో భృశమశ్రు నివర్తయన్ మాతేవ మమ మాతాతే ద్రష్టవ్యా పుత్ర గర్భిణీ. అధికంగా కన్నీళ్లు కారుస్తూ నాతో మళ్ళా ఇలా అన్నాడండి మీ అబ్బాయి, పుత్రుడిపై ఎక్కువ ప్రేమ కల నా తల్లి, నీ తల్లిని రా చూసుకోమని భరతుడికి మరీ మరీ చెప్పాడు. ఇచ్చేవం మా మహారాజ బ్రవన్నేవ మహాయశ రామో రాజీవ పాతామ్రాక్షో భృసుమశ్రూణ వర్తద. కనుక మహారాజా పద్మాలలా ఎర్రని నేత్రాల కలవ మహాయశస్యాది అయిన రామ్ నాతో ఈ విధంగా మాట్లాడుతూనే అత్యధికంగా కన్నీళ్లు కడవల కొద్దీ కార్చె. లక్ష్మణస్తు సుసంక్రుద్ధో నిశ్వసన్ వాక్యమబ్రవీత్ కేనాయమపరాధేన రాజపుత్రో వివాసిత. లక్ష్మణుడు మాత్రం చాలా కోపంతో నిట్టూరుస్తూ ఇలా చెప్పారు, ఈ కుమారుడు, ఈ రాజకుమార్ ఏ అపరాధం చేశాడని అతనికి అన్ని అడవికి పంపించారు అంటే రాముణ్ణి. రాజ్ఞాతు కను కైకేయ్యా లఘుత్పాశ్చ సాధనం కృతం కార్యక్రమం వావయం ఏ నాభిపీడిత. రాజైతే కైకేయి ఇచ్చిన తుచ్చమైన శాసనాలను పడి చేయకూడని పని ఒకదాన్ని చేసినట్లుగా చేసి దీనితో మేమంతా కష్టపడాల్సి వచ్చి. యది ప్రవ్రాజితో రామా లోభకారణకారితం వరదాన నిమిత్తం వా సర్వదా దుష్కృతం కృతం. రాముణ్ణి రాజ్యంపై దురాశ చేత వెడల కొట్టిన, వరం అనే కారణం చేత వెడలగొట్టిన, ఏమైనా చేసిన పని మాత్రం చాలా నీచమైంది, దుష్టమైంది, చెడ్డది. ఇదం తావజ్జథా కామీశ్వరశ్చ కృతేకుదం రామస్య తు పరిత్యాగే నహేతుముపలక్ష్యయే. ఈ రామ పరిత్యాగం అనేది నేను ప్రభువును కదా అని దశరథుడు యథేచ్ఛగా చేసిందే కాని ఇందుకు తగిన కారణం నాకేం కనపడ. ఆసమీక్ష సమారబ్ధం విరుద్ధం బుద్ధి రాఘవాత్ జన ఇష్యతి సంక్రోశం రాఘవస్య నివాసనం. సరిగా ఆలోచించక తెలివి తక్కువ తనంచే ప్రవాసానికి పంపివేయటం అది అరణ్యాలు జరిగి ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది. అగం తాన్ తాప మహారాజే పితృత్వం నోపలక్ష్యని భ్రాత భర్తా చ బంధుశ్చ పితా చ మమ రాఘవ. నేను దశరథ మహారాజును తండ్రిగా అసలు గుర్తించను పో అన్నాడు. నాకు సోదరుడైనా ప్రభువైనా బంధువైన తండ్రి అయినా రాముడొక్కడే అన్నాడండి లక్ష్మణుడు. సర్వలోక ప్రియం త్యక్త్వా సర్వలోక హితేరథం సర్వలోకో అసురధ్యే లోకానురసజేత కథం త్వాన్ అపానేన కర్మణ. సకల జనులకు ప్రియుడు, సకల జనుల హితం కోరేవాడైన రాముణ్ణి వదిలేసి అలాంటి అకార్యం చేసిన నీ విషయంలో ఎవరికి అనురాగం ఉంటుంది మహారాజా అని అడిగాడండి మీ అబ్బాయి ఎవరు లక్ష్మణ్. సర్వప్రియాభిరామం శ్రీరామం ప్రభురాజ్యధార్మికం సర్వలోకం విరుద్ధేమం కథం రాజా భవిష్యతి. సకల ప్రజలకు మనోహరుడు ధార్మిక్ అయిన రాముణ్ణి అడవికి పంపి ప్రజలందరితో విరోధం తెచ్చుకొన్న నువ్వు రాజుగా ఎలా ఉంటావు అని అన్నాడు. ఎవరితో? భరతుడితో అనమన్నాడండి అని లక్ష్మణుడు చెప్పినట్టుగా చెప్తాడు. జానకీతు మహారాజ నిశ్వసంతిని భూతో వహత చిత్తేన విస్థిత విస్మృత. మహారాజా ఆత్మాభిమానవంతురాలైన జానకైతే నిట్టూరుస్తూ తనకు తాను మరచిందై భూతంచేత ఆక్రమింపబడిన మనస్సు కలిదై వికలమైన మనస్సుతో వెలబడింది. అక్కడ అదృష్టపూర్వ వ్యసనా రజపుత్రీ యశస్విని తేన దుఃఖేన రుదతే నైవ మాం కించిదబ్రవీత్.
పూర్వం ఎప్పుడు ఇలాంటి దుఃఖాన్ని వ్యసనాన్ని ఎరగని కీర్తిమతి అయినా సీత దుఃఖంతో ఏడుస్తూ నాతో ఏం చెప్పరా, నాకు అంటే మీకోసం ఏమైనా చెప్పమని అడిగారుగా, ఏమీ చెప్పరా, మీకు సందేశంగా ఏం చెప్పమని. ఉద్వేక్షమాణా భర్తారం ముఖేన పరిశుష్యత ముమోచ సహసా వార్తం వాం ప్రయాంత ముదీక్షసా. తెలుగు ముఖంలో ప్రయాణమైన నన్ను చూసి ఎండిపోతున్న ముఖం భర్త వైపు చూస్తూ కన్నీరు కార్చిందండి. తథైవ రామోऽశ్రుముఖ కృతాంజలి స్థితో భవ లక్ష్మణ బాహుపాలితః. తథైవ సీత రుదతి తపస్విని నిరీక్ష్యతే రాజపథం రాజరథం తథైవ మం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 850 సర్గః. రాముడు కూడా కన్నీళ్లతో ఉన్న ముఖంతో చేతులు గట్టించి నమస్కారం చేస్తూ లక్ష్మణుడి భుజాన్ని ఆనుకొని నిలబ. దీనురాలైన సీత ఏడుతూ రాజపథం వైపు నా దేవుణ్ణి చూస్తూ నిలిచిపోయి, నా వైపు చూస్తూ నిలిచిపోయి. ఇది 58వ సర్గ. 59. ఇది బ్రవంతం తం సూతం ధ్రుమంతరం మంత్రి సత్తమం బ్రూహి శేషం పునరితి రాజావచనమబ్బరే. సుమంతుడు ఈ మాట చెప్పి ఇంకా మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పయ్యా అని అడిగాడు. రారది మంత్రిశ్రేష్ఠుడైన సుమంతుడితో అన్నాడు. యస్య తద్వచనం శ్రుత్వా మనో సుమంతుడో బాష్పవిక్రమ కథయామాస భూయోపి రామ సందేశ విస్తరం. దశరథుడి మాట విని సుమంతుడు కళ్ళతో నీ కన్నీళ్ళ వ్యాకులుడైపోయి రాముడి సందేశాన్ని వివరంగా మళ్ళీ మళ్ళీ చెప్తాను. జటాకృత్వా మహారాజా క్షీరవల్కలధారిణౌ గంగాముత్తేర్జతౌ వీరౌ ప్రయాగాభిముఖౌ గతౌ అన్నారు. మహారాజా నార చీరలు ధరించి ఆ రామలక్ష్మణ్ జటలు కట్టుకొని గంగా నదిని దాటి ప్రయాగ వైపుకు వెళ్ళే వరకు చూశానండి. అగ్రతో లక్ష్మణో యాతః పాలయన్ రఘునందన తాం స్తథా గచ్చతో దృష్ట్వా నివృత్తో వసస్తదా. రాముణ్ణి రక్షిస్తూ లక్ష్మణుడు ముందుకు నడిచివే. ఈ విధంగా వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి నేను చేసేదేం లేక తిరిగి వచ్చేశాను. రామునాది ఈ 4 శ్లోకాలు గోరఖ్పూర్ ప్రతిలో లేవు. వీటిని గోవిందరాజుల వ్యాఖ్య కూడా లేదు. అంచేత ఇవి ప్రక్షిప్త. కథయామాస భూయోపి రామ సందేశ విస్తరం అని 2వ శ్లోకంలో అన్న సందేశమేం చెప్ప. మమ త్వస్యా నివృత్తస్యాన స న ప్రావర్తాస్త వర్త్మని ఉష్ణమస్సు ప్రముంచంతో రామే సంప్రస్థితే వనం. రాముడు అరణ్యానికి ప్రయాణమైన తర్వాత నేను వెనకకు మరలి వచ్చేశాను. నా గుర్రాలు మాత్రం వేడి అయిన కన్నీళ్లు మార్గంలో అక్కడక్కడ ముందుకు వెళ్ళటానికి నిరాకరించాయి. మా గుర్రాలు కూడా రాముడి వియోగాన్ని తట్టుకోలేక ఉభాభ్యాం రాజపుత్రాభ్యాం అధకృత్వాగమంజలి ప్రస్థితో రాధమాస్తాయ తద్దుఃఖమపి ధారయన్. ఎదప అంటే ఆ తర్వాత నేను ఎలాగో నా దుఃఖాన్ని ఆపుకొని రాకుమారుడిద్దరిని అంజలిగని నమస్కరించి రథం ఎక్కి ప్రయాణమై గుహేన సార్థం తత్రైవాసితోస్మి దివసాన్ బహూన్ ఆశయాయది మాం రామ పునః శబ్దావదేదితి. రాముడు మళ్ళా నన్ను పిలుస్తాడేమో అనే ఆశతో గుహుడితో కలిసి అక్కడే 3 రోజులు ఉండిపోయా. అంటే నన్ను తీసుకెళ్ళిపో మళ్ళీ అయోధ్యకి అంటాడేమో అని. విషయేతే మహారాజా రామ వ్యసన కర్షితా అభివృక్షా పరిమ్లానా స పుష్పాంకుర సోర్కోరగా. మహారాజా ఈ దేశంలో ఉన్న చెట్లు కూడా రామ వ్యసనం చేత కృషించి పుష్పాలతో చిగుళ్లతో మొగ్గలతో సహా వాడిపోయాయండి అన్న. ఉపతత్తోదక నద్య పల్వలాని నరాంశిజ
పరిశుష్క పలాశాని వనాన్యుపవనాని నదులలో చిన్న చెరువులలో సరస్సులలో ఉన్న వేడికి వనాల్లో ఉద్యానవనాల్లో ఆకులు ఎండిపోయాయి. నచ సర్పంతి సత్వాని వ్యాళాన ప్రచురంతి చ రామశోకాభిభూతం తన్నిష్క్రూజ భవద్వనం. ప్రాణులన్నిటికీ కదలిక లేకుండా అయిపోయి క్రూర మృగాలు కూడా ఎక్కడా రాముడి గురించిన శోకం చేత పీడింపబడిందై అరణ్యమంతా అత్యంత శ్మశానంలాగా నిద్రపోతున్నట్టుగా వన పుష్కర పత్రాశ్చ నరేంద్ర కలుషోదకా సంతత్తవద్మాపద్భిన్యో లీన మీన విహంగమా. నరేంద్ర రాజా పద్మిన్య పద్మ సరస్సులు లీన పుష్కర పత్రా కనపడకుండా అణగిపోయిన పద్మపత్రాలు కలవై కలుషోదక కలుషమైన నీటితో సంతప్త పద్మాహ వాడిపోయిన పద్మాలు కలవై మీన విహంగమాహ అణగి పడి ఉన్న మీనాలు పక్షులు కలవై. మహారాజా పద్మ సరస్సులలోని జలం కలుషితమైపోయి రాముడు వెళ్ళిపోవడం, పద్మాలు వాడిపోయి వాటి పత్రాలపై కనపడటం, సరస్సులో చేపలు పక్షులు కూడా హుషారుగా లేవు, అణిగిపోయి ఉన్నాయి. జలజానిజ పుష్పాని మాల్యాని స్థలానిజ నాజ్య భాంతల్పగంధేని ఫలాని చ యథాపురం. నీటిలో పుట్టేటువంటి తామరలు, నేలపై పుట్టే మల్లె మొదలైన పుష్పాలు ఫలాలు కూడా సుగంధం తగ్గిపోయి వాటి సహజత్వాన్ని కోల్పోయి రుచి లేదు, రంగు లేదు అన్న వాసన. అచ్యోద్యాని శూన్యాని ప్రలీన విహగాని చాభిరామాన్ ఆరామాన్ పశ్యామి మనుజర్షభ. మనుష్యులలో శ్రేష్ఠుడవైన మహారాజ, ఇక్కడ ఉద్యానాలన్నీ జనశూన్యాలై అణగి పడి ఉన్న పక్షులకు ఏ మాత్రం కూడా ఆకర్షణీయంగా కనపడదు. ప్రవిశంతమయోధ్యాయాం న కశ్చిత్ అభినందతి నరా రామమనుపశ్యంతో నిశ్వసంతి మహర్ముహుర్ముహు. అయోధ్యలో ప్రవేశిస్తున్న నన్ను చూసి ఇక్కడ ఎవడు ఏడవని వాడు లేడు. రాముడు కనపడక జనులందరికీ మాటికి ఏడుపు వస్తూనే ఉంది, దుఃఖిస్తూనే ఉన్నారు. దేవరాజరథం దృష్ట్వా వినా రామ వినాగమహాగతం దుఃఖాదశ్రుముఖ సర్వో రాజమార్గగతో జన. కనుక మహారాజా రాముడు లేకుండా తిరిగి వచ్చిన రాజ్యరథాన్ని చూసి రాజ్య మార్గంలో జనులంతా దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ నాకు కనపడ్డా. హర్మ్యై విమానై ప్రాసాదైరవేక్షయ రథమాగతం ఆహాకార కృతానార్యో రామాదర్శన కరిసిదా. తిరిగి వచ్చిన రథాన్ని హర్మ్యాల నుండి, విమానాల నుండి, ప్రాసాదాల నుండి రాముడు స్త్రీలు కనపడకపోవటంచే దుఃఖిస్తూ హాహాకారాలు చేస్తారు. అయతై విమలై నేత్రై అశ్రువేగ పరిహృదై అన్యోన్యమభివీక్షంతే వ్యక్తం అత్తతరః. స్త్రీలు చాలా దుఃఖంతో దీర్ఘాలు, నిర్మలమైన కన్నీళ్ల కలుషాలైన నేత్రాలతో ఒకళ్ళనొకరు అస్పష్టంగా చూస్తారు. యా నా మిత్రాణం ఉదాసీన జనస్య అహమూర్త తయా కించిత్ విశేషముపలక్ష్యయే. రాముడి ప్రవాసం చేత శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు అందరూ సమానంగానే దుఃఖిస్తారు. వాళ్ళ దుఃఖాల్లో భేదం లేదు. అప్రహృష్ట మనుష్యాజ దీన నాగర తురంగమ
ఆత్మస్వర పరిమ్లాన నిశ్వసిదివ నిస్వన నిరానంద మహారాజ రామ ప్రవ్రాజనాతున కౌసల్యపుత్రహీనేవ అయోధ్యాపతి భాతి మా. మహారాజా, సంతోషం లేని మనుష్యులకు దీనంలైన గజాలు అశ్వాలు ఆత్మస్వరాలతో వాడిపోయిన నిట్టూర్పుల చేత అంతటా వ్యాపించవలి ఆనందమే లేనటువంటి ఆనంద శూన్యమై రాముడి ప్రవాసానికి కూడా దుఃఖిస్తున్న అయోధ్య నా దృష్టికి కొడుకులు దూరమైపోయిన కౌసల్యలాగా నాకు కనపడిందండి అరణ్యం అంటున్నారు. సూతస్య వచనం శ్రుత్వా వాచా పరమదీనయ బాష్పోపహతయా రాజ తం సూతమిదమబ్రవీత్. మహారాజు సూతుడి మాటలు విని దగ్గుత్తికతో ఆగిపోతున్న మాటలతో దైన్యం ఉట్టిపడేట్లుగా ఇలా కైకయ్యా వినియుక్తేనా పాపాభిజన భావయ మయాన అమంత్రకుశలైర్వద్ధై సహసమర్థితం. దుష్టులైన బంధువు దుష్టమైన ఆశయాలు కల కైక ప్రేరేపించగా నేను ఆలోచించేటువంటి నేర్పరులైన వృద్ధులలో సంప్రదించకుండా ఈ పని చేశాను. డైరెక్ట్గా రాముకి పట్టాభిషేకం చెయ్యవ. భిర్నచామాత్యై మంత్రయిత్వా చ వైనైగమై మయాయమర్ధక సమ్మోహాత్ స్త్రీహేతో సహసా కృతః. ఒక స్త్రీ మాట స్నేహితుల మంత్రులతో కూడా అలాగే నైగాలతో కూడా ఆలోచించకుండా ఈ పని తొందరపడి చేసి భవితవ్యయతనూనమిదం వా వ్యసనం మగత్ కులస్యాస్య వినాశాయ ప్రాప్తం సూతయదృచ్ఛయ. సుమంత్ర ఈ విధంగా కావలసి ఉండటం ఈ గొప్ప వ్యసనం ఈ కులమంతా నశింపచేయటానికి దైవ వశం చేత వచ్చింది నిశ్చయం. సూత యజ్ఞస్తి మేకించిన్ మయాతు సుకృతం కృతం త్వం ప్రాపయాసు త్యాసు మాం రామం ప్రాణా సంత్వర యంతి మాం. కనుక సుమంత్ర, నేను నీకు ఏమాత్రమైనా ఉపకారం చేసి ఉన్నట్లయితే ఎప్పుడే నన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్ళరా బాబు. నా ప్రాణాలు తొందర పెట్టి ఉంటున్నాయి, నన్ను రక్షించు. యజ్జాపి మమైవాజ్ఞానివర్తయతు రాఘవం న శక్ష్యామి వినా రామం ముహూర్తమపి జీవితం. ఇప్పుడు నా ఆజ్ఞ చెల్లటానికి వీలు లేకపోతే రాముణ్ణి వెనక్కి తీసుకురా. రాముడు లేకుండా క్షణకాలం బతకను. అథవావి మహాబాహుర్గతో దూరం భవిష్యది మామేవ రథమారోప్య శీఘ్రం రామాయ దర్శయ. అజానుబాహుడైన రాముడు దూరం వెళ్ళిపోవటం చేత అతన్ని తీసుకురావటానికి శక్యం కాదు అనిపిస్తే నన్నే రథం ఎక్కించుకొని తీసుకెళ్ళు, రాముణ్ణి చూపించు. మృతం ద్రష్టో వృత్తదంష్టో మహామహేశ్వాస క్వాసౌ లక్ష్మణ పూర్వయౌ. యది జీవామి సాధ్వేన పశ్యేయం సీతయా సహ. ఎక్కడ గుండెని దంతాలు గలవాడు గొప్ప ధనుస్సు ధరించిన వాడైన రాముడెక్కడున్నాడు రా చెప్పు. నేను సీతా సమేతుడైన అతన్ని చూస్తేనే కాని బతకను. దోహితాక్షం మహాబాహుముక్తమణి మండి మణికుండలం రామం యది నవశేయం గమిష్యామి యమక్షయం. ఎర్రని కళ్ళు కలవాడు అయానుబాహువు మణికొండలాలు ధరించిన వాడు అయిన రాముణ్ణి చూడకపోతే నేను మరణిస్తా. అతోను కిం దుఃఖధరం సోహవిక్ష్వాకునందనం ఇమా అవస్థామాపన్ను నేహ పశ్యామి రాఘవం.
ఇలాంటి దుర్దశలు దురవస్థలు ఉన్నటువంటి ఇక్ష్వాకు వంశానికి ఆనందకరుడైన రాముణ్ణి చూడలేకుండా ఉన్నానంటే ఇంతకంటే దుఃఖమే ఉంటుందిరా బాయ్ అన్న. హా రామ రామానుజ హా వైదేహి తపస్విని నమాం నమాం జానేద దుఃఖేన మ్రియమాణమనాధవత్. అయ్యో రామా, అయ్యో లక్ష్మణ, అయ్యో దీనురాలైన సీత, అనాథుడిలాగా నేను మరణిస్తున్నానమ్మా. ఈ విషయం మీకు తెలియదు కదా, నా మరణ సంగతి మీకు తెలియదు కదా అని. సతేవ రాజా దుఃఖేన భృజమర్పిత చేతస అవగాఢగా సుదుష్పారం శోకసాగర మగ్బ్రవీత్. ఆ దుఃఖంతో మనసు మిక్కిలి దుర్బలమైపోయిన దశరథ్ ఏమాత్రం దాటశక్యం కాని శోకసాగరంలో మునిగిపోయి ఇలా రామశోక మహాభోగ సీతావిరహపారగ స్వసితోర్మి మహావర్తో బాష్పఫేన జలానిల బాష్ప విక్షేపమీనౌఘౌ విక్రందితమహస్వన పులకేన్న కేశవాశైవాల కేశశైవాల కైకేయీ బలవాముఖ మమాశ్రువేగ ప్రభవ కుభ్యావాక్యమగ్రద వరవేలో కృశంశాయ రామ ప్రభురాయ నాయత యస్మిన్ బత నిమగ్నోహం కౌసల్యే రాఘవం వినా దుస్తరో జీవితాదేవి మయాయం శోకసాగరం సాగర. కౌసల్య, నేను దుఃఖమనే మహాసముద్రంలో మునిగి ఈతలు కొడు. రామశోకమే దీని మహావైశ, సీతా విరహమే దీని అవతలి, నెత్తూర్పులే దీని తరంగ. అలాగే పెద్ద సుడులు, అది బాష్పాలనేటువంటి సుడులతో జలాలతో వ్యాకులం చేస్తుంది. చేతులు కదలు లేకున్న అవి కదలపటమే మీనా చేపలనుకోవాలి. ఈడ్పులే మహాధ్వని, సముద్ర విరయబూసినటువంటి దేశాలే నాచు. కైకేయే బలవాగ్ని, ఇది నా కన్నీళ్ళ వేగానికి కారణం. వరాలే తీరాలు, రాముణ్ణి దూరంగా పంపివేయటం చేత అతి దీర్ణమై రాముడు లేకుండా నేను దీన్ని సజీవుణ్ణై దాటలేను. ఎంత కష్టం వచ్చి మీద పడింది అనుకున్నారు. అశోభనం యోహ మహామిమాజ్యరాఘవం దిదృక్షమాణో లభే సలక్ష్మణం ఇదీవ రాజా విలవన్ విహాయదాహ పపాతతోర్ణం శయనే సమూర్ఛిత. లక్ష్మణ సహితుడైన రాముణ్ణి చూడాలనే కోరిక ఉండట, అతన్ని అక్కడ చూడలేకపోతా. ఇది ఏమాత్రం బాగాలేదయ్యా అని ఏడుస్తూ మహాయశస్శాలి అని దశరథుడు మూర్ఛపడిపోయి ఆ పక్క మీద అలా వాలిపోయి, ఇది విలపతి పార్థివే ప్రణస్తి కరుణ కథనం ద్విగుణం చ రామహేదో వచనమను విశ్వసంయతస్య దేవి భయమగమస్తు నరేణ రామమాతాన్. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 69వ సర్గ. దశరథుడు ఆ విధంగా రాముడి కోసం అతి దీనంగా పూర్వం కంటే రెట్టింపు దుఃఖంతో ఏడుస్తూ మూర్ఛపడగా రాముడి తల్లి కౌసల్య ఆ మాటలు విని చాలా బాధపడింది. ఇది 59వ సర్గ అయిపోయి 60వ సర్గ. తతో భూతోపసృష్టేన ఏవమాన పునః ధరణ్యాంగత సత్వే చ కౌసల్యాసూదమబ్రవీత్. అప్పుడు కౌసల్య భూతం ఆవహించిన దానిలాగా వణుకుదు పొగతప్పిందాగా నేలపై పడి మాటికి దొర్లుతూ సుమంతుడితో ఇలా ఏడుస్తూ చెప్పి, నయమాం ఎత్ర కాకుత్స సీతా ఎత్ర చ లక్ష్మణ
తాన్ వినా క్షణమప్యత్ర జీవితం నోత్సహేమ్యహం. సీతారామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారు, నన్ను కూడా అక్కడికే తీసుకు వెళ్ళండి. వాళ్ళని విడిచి నేను ఇక్కడ ఒక క్షణం బతకలే, క్షణకాలమైనా ఉండటానికి మనసు ఒప్పుకోబట్టండి. నివర్తయసం శీఘ్రం దండకాందయమామపి అధ జాన్నానుగచ్చామి గమిష్యామి యమక్షయం. కనుక రథాన్ని వెంటనే వెనక్కి తీసుకురండి, నన్ను కూడా దండకారణ్యానికి తీసుకెళ్ళిపోయి. వాళ్లను అనుసరించి వెళ్ళకపోతే నేను ఇక ఉండను, యమలోకం వెళ్లాల్సిందే అని. శోక వేగోపహతాయామాన వాచా సజ్జనమానయ ఇదమాస్మాసయం దేవీం సూతః ప్రాజ్ఞలిరబ్రవీత్. సుమంతుడు అంజలి ఘటించి నమస్కరిస్తూ అవాష్పవేగం అడ్డుకొనగా తొట్టుపడుతూ వాక్కుతో కౌశల్యను ఓదారుస్తూ ఇలా అన్నారు. శోకంచ మోహంచ సంభ్రమం దుఃఖజం తదా వ్యవధూయ చ సంతాపం వనే వచ్చతి రాఘవ. మా శోకాన్ని, మోహాన్ని, దుఃఖాన్ని కలిగిన తొందరపాటు వదిలిపెట్టి రాముడు ఏ కష్టాలు లేకుండా వనంలో తిరగలడు, అందుకే దమ్ముంది అని అర్థం. లక్ష్మణశ్చాపి రామశ్చ పాదౌ పరిచరస్వతి ఆరాధయతి సర్వజ్ఞ పరలోకం జితేంద్రియ. ధర్మజ్ఞుడైన లక్ష్మణుడు జితేంద్రుడై అడవిలో రాముణ్ణి పాదసేవ చేస్తూ పరలోకాన్ని సాధించే ప్రయత్నాలు చేస్తారు. విజనేపి వనే సీతావాసం ప్రాప్య గృహేపి నిస్సర్భం లభతే భీత రామే సంయస్తమానసా. సీత అడవిలో గృహంలో ఉన్నదినట్టుగాని అంతఃపురంలో ఎలా ఉంటుందో అలాగే అరణ్యంలో కూడా ఉంటూ మనస్సును రాముడి పైనే పెట్టుకొని ఆ తర్వాత భయం లేనిదై విశ్వాసంతో గడుపుతోంది. నాస్యాదైన్యం కృతం కించిత్ సుసూక్ష్మమపి దక్షతే ఉచితేవ ప్రవాసానం వైదేహి ప్రతిభాతిమా. సీతలు ఏమాత్రం కూడా ధైర్యం తగ్గ ఆమె ఎన్నో ప్రవాసాలు ఎప్పటి నుండో అలవాటు పడిన దానిలాగా చక్కగా అది నిర్వహిస్తోంది. ఎక్కడ కొత్తదనం లేదు. నగరోపవనం గత్వా యథాత్మ రమతే పునః తథైవ రమతే సీత నిర్జనేషు వనేష్వసి. నువ్వు పూర్వం నగర ఉద్యానవనాలకు వెళ్ళి అక్కడ ఏ విధంగా ఆడుకుంటూ ఉన్నావు అలాగే నిర్జనమైన అరణ్యంలో కూడా విహరిస్తోందమ్మా. ఆవిడికి అరణ్యంకి అంతఃపురానికి తేడా ఏం లేదు. బాలే వరమతే సీత బాలచంద్ర నిభానన రామా రామే యదీనాత్మ విజనేపి వనే వనే. పూర్తిగా రాముడి మీద మనస్సు నిలిపిన పూర్ణచంద్రముఖి అయిన సీత నిజమైనటువంటి విజనం అంటే జనం లేనివంటి ఆ వనంలో నివసిస్తున్న బాలికలాగా చెంగు చెంగున ఎగురుతోంది. తద్గతం హృదయం హ్యాస్యాస్తాదధీనం చ జీవితం అయోధ్యాపి భవేత్ తస్య రామహీనా తదావనం. ఆమె హృదయం ఎప్పుడూ కూడా రాముడి మీదే లగ్నమై ఉంది. ఆమె జీవితం రాముడి మీదే ఆధారం. రాముడి లేకపోతే అయోధ్య ఆమెకు అరణ్యం కింద లెక్క. పరిపృచ్చతి వైదేహి గ్రవాంశనగరాణి చ గతిం దృష్ట్వా నదీనాంచ పాదపాన్ వివిధాని చ రామం హి లక్ష్మణం వాపి దృష్ట్వా జానాతి జానకి అయోధ్యాకోశమాత్రేతు రామో విహారమివ సంశ్రితా. సీత అడవిలో ఉన్న అయోధ్యలో ఉన్న ఎక్కడా కూడా ఉద్యానవనంలో ఉన్నట్టు ప్రవర్తిస్తూ
తనకు కనబడిన గ్రామాలు, నగరాలు, నదీ ప్రవాహాలు, వివిధ వృక్షాలు మొదలైన వాటిని గురించి రాముడి గాని లక్ష్మణుని గాని అడిగి తెలుసుకుంటారు. ఇదమేవం స్మరాస్మ్యస్మ్యా సహ నైవోపజల్పితం కైకేయీ సంకృతం వాక్యం నేదానీం ప్రతిభాతి మా. సీతకు సంబంధించిన విషయం మాత్రమే నాకు జ్ఞప్తిలో ఉంది స్వామి. కైక గురించి ఆమె తొందరగా ఏమో అంది కానీ నాకు ఇప్పుడు కొత్తగా గుర్తులేదు. ధ్వంసయిత్వాతు తద్వ్యాఖ్యం ప్రమాదాత్ పర్యుపస్థితం రాధనం వచనం సూతు దేవ్యా మధురమబ్రవీత్. ఈ విధంగా నాలుక చివరకు వచ్చిన కైకేయి గురించి మాట కప్పివచ్చి కైకేయికు ఆనందం కలిగించడానికి కొన్ని మధురమైన మాటలు చెప్పారు. సుమంతుడు సీతకు సంబంధించిన విషయాలు చెబుతుండగా ఆమె కైకేయిని గురించి అన్న పరుషవాక్యాలు కూడా నాలుక చివరకు వచ్చాయి. ఆ మాటలు కూడా చెబితే కౌశల్యాదులకు ఇంకా దుఃఖం కలుగుతుందేమో అనేటువంటి విషయం గ్రహించి మాట మార్చేసి కైకేయిని గురించి సీత ఏమేమో అన్నది కానీ ఆ తొందరగా చెప్పటం చేత అవి నాకేమీ ఆ మాటలు గుర్తులేవండి అన్న. అధ్వనాదా వాతవేగేన సంభ్రమేణ ఆతపేన చ న విగచ్చతి వైదేహ్య చంద్రాంశు సదృశా ప్రభా. ప్రయాణం చేత, వాయువేగం చేత, కంగారు పడటం చేత, ఎండతో అలాగే చంద్రకిరణాలతో సమానమైన సీత శరీరకాంతి ఏ మాత్రం వాడిపోల. సదృశం సతపత్రశ్చాపూర్ణచంద్రోపశోభితం త్వరణం తద్వదాన్యాదాయ వైదేహ్యా చ న వికంపతే. పద్మాలతో సమానం పూర్ణచంద్రుడి వంటి ముఖం కల ఆయన ఉదార స్వభావురాలైన సీత ముఖంలో ఏ మాత్రం కసుగందర వసివాడల అలక్తర నరక్తాభావం అవరవన్నితౌ అవాద్యావిచరణౌ తన్యా పద్మకోశమప్రభౌ. పాదాల లత్తుక పారాయణ వ్రాసుకోకపోయిన అది ఎర్రగా ఉండి ఇప్పుడు కూడా పద్మపు మొగ్గల వంటి కాంతితో ప్రకాశిస్తున్నాయి. నూపురోద్ఘుష్టహీలేవ ఖేరం గచ్చతి భామిని ఇదానీమపి వైదేహి తద్రావ్యాన్యస్తభూషణా. సీత ఆడుకున్నట్లుగా కనబడుతూ నడుస్తూ కాలి నూపురాలు విలాసాలు ఘోషిస్తున్నట్టు సీత ఇప్పుడు రాముడికి ఆనందాన్ని కలిగించడానికి భూషణాలు కూడా ఆభరణాలు కూడా అదే. గజం వా వీక్ష సింహం వా వ్యగ్రం వా వనమాశ్రిత నాహారయతి సంత్రాసం బాహు రామస్య సంశ్రిత. వనంలో ఉన్న సీత రాముడి బాహుబలం చేత రక్షింపబడి ఏనుగు కానీ సింహాన్ని కానీ పెద్ద పులి కానీ చూసి కూడా భయపడ. న స్వచ్ఛాస్తేన చాత్మాన స్వచ్ఛో నాభిజనాధిప ఇదం విచరితం లోకే ప్రతిష్టాస్యతి శాశ్వతం. వాళ్ళను గురించి కానీ మనను గురించి కానీ మహారాజును గురించి కానీ విచారించాల్సిన పనిలే. ఈ చరిత్ర లోపంలో స్థిరంగా నిలిచి ఉండగా విదూయ శోకం పరిపుష్ట మానస మహర్షి యాదే పథి సువ్యవస్థితా వనే రథావన్య ఫలాశనా పితువు శుభాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి తే. సీతారామలక్ష్మణుడు శోకం విడిచి సంతోషంతో కూడి మనస్సులతో మహర్షులు నడిచిన మార్గం స్థిరంగా ఉన్నవాళ్ళై వనంలో ఆనందిస్తూ అక్కడ లభించేటువంటి ఫలాలను భజిస్తూ తండ్రి యొక్క శుభకరమైన
ఆజ్ఞలను పాలిస్తూ గడుపుతున్నారు. దదామి సూతేన సుయుక్తవాదిన నివార్యమాణ సుత శోకకరిసిద నైవ దేవి విరరామ పూజితాన్ ప్రియేతి పుత్రేతి చ రాఘవేతి చ. ఇచ్చార్షే వాల్మీకి రామహేమద్ రామాయణే వారికావ్యే అయోధ్యాకాండే షష్ఠితమ సర్గ. యుక్తంగా పలుకుతున్న సుమంతుడు ఈ విధంగా నివారిస్తున్న కైసల్య పుత్ర శోకం చేత పీడితురాలై ప్రియపుత్ర రమా అని అరుస్తూ మాట లేకుండా నోట మాట లేకుండా పడిపోయింది. అరవై 65వ సర్గ పూర్తయింది. రేపు 66. 60వ సర్గ అయిపోయింది. 61కి వస్తాం.